మేము పదే చెప్తున్నాము. మీరు శక్తి యాప్ తెచ్చానన్నారు, కనీసం ఆ శక్తి యాప్నైనా సరిగ్గా పనిచేయండి. ఇంత కష్టం కాలంలో మహిళలు బయటికి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దయచేసి కనీసం మీరు మహిళల రక్షణ అయినా పట్టించుకోండి. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు ఎట్టా గాలికి వదిలేశారు అని చెప్పి పదే చెప్తున్నా పట్టించుకోవట్లేదు. అంటే ప్రజల పట్ల నిర్లక్ష్యం, ప్రజలకి సంబంధించినటువంటి విషయాల గురించి పట్టించుకోకుండా కూడా ఏదో ఎక్కారా స్టేజ్ మీద ఎక్కారా, దాని మీద ఉపన్యాసాలు దంచారా, దానికి సంబంధించిన ఉపన్యాసాలు దంచేసి వెళ్ళిపోతే సరిపోతుందా? ఈరోజు మేము అడుగుతున్నాము, యూరియా సమస్య ఉండిందా లేదా, దానికి సంబంధించి రైతులకు మీరు ఏం న్యాయం చేశారు, గిట్టుబాటు ధర ఇచ్చారా? అదేమనంటే మేము నీళ్ళు ఇస్తే వరి పండించుకోమనా అని చెప్పి ఎక్కిరిస్తున్నారండి మీరు రైతుల్ని. మీకు అర్థమవుతుందో లేదో? కరెంటు ఛార్జీలు పెంచుతిరి, పెట్రోల్ ఛార్జీలు, పెట్రోల్ ధర నియంత్రిస్తాను, నిత్యావసర వస్తువులు ధర తగ్గిస్తానని చెప్పి ఈరోజు ప్రభుత్వం పెట్టి, ఈరోజు అవన్నీ మన రాష్ట్రంలో తప్ప భారతదేశంలో ఎక్కడైనా ఇంత ఎక్కువగా ఉన్నాయా? ఎందుకని ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంత ఎక్కువ అయ్యాయి? ఎందుకని దానికి సంబంధించి మీరు నియంత్రించలేకున్నారు? మహిళలకి సంబంధించి ఒకటా రెండా, మహిళగా పుట్టే చాలు మేము అన్నీ చూసుకుంటామన్న రేంజ్లో చెప్పి, పిల్లలకైతే తల్లికి వందనం అని చెప్పారు, పెద్దలకైతే ఆడబిడ్డనిదని చెప్పారు, దానిపైన వితంతువులకు పెన్షన్ అంటారు, లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళందరికీ బీసీలకు వచ్చేసి 50 ఏళ్ళకే పెన్షన్ అని చెప్తారు. మహిళలకు సంబంధించి ఇవన్నీ చెప్తారు, ఫ్రీ బస్ అంటారు. ఇవన్నీ చెప్పి వాగ్దానాలు పూర్తి స్థాయిలో ఒకటైనా పూర్తి చేశారా? మొదలుపెట్టినప్పటి నుంచి మోసమే కదా, మొదలుపెట్టినప్పటి నుంచి అబద్ధాలే కదా. ఈ జరగదని మీకే తెలుసు కదా. ఆడబిడ్డని ఇది ఇవ్వాలి అని అనుకుని ఉంటే, మీకు అవకాశం ఉండుంటే, ఈరోజు జగనన్న పాలన అయిపోయి కూడా 2 ఏళ్ళు అయ్యింది కదా. ఈ 2 ఏళ్లలో మీరు సంపద సృష్టిస్తానని కదా చంద్రబాబు నాయుడు గారు గద్దెక్కారు. సంపద సృష్టిస్తానన్నటువంటి వ్యక్తి 2 ఏళ్లకు కూడా కనీసం ఒక్క సంక్షేమ పథకం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతుంటే ఏమనుకోవాలి? ఒక పక్క ఒక వర్గానికి న్యాయం చేయకపోతురి, యువతకి న్యాయం చేయకపోతురి, ప్రతి ఒక్కటి అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. అంటే ఒక్కొక్కటి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆస్తి మీరు అమ్ముకుంటున్నారు.